సార్ ఏ సమస్య మీద మీరు ఇక్కడికి వచ్చారు? ఎందుకు సక్రమంగా జరగట్లేదు అని అంటే నిరసిస్తున్నారు? ఒక మాట చెప్పండి. ముందుగా మీడియా వారికి నమస్కారం అమ్మ. మేము తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్గా బెల్లాప్ దుర్గారావు నా పేరు. యాక్చువల్గా మేము మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మా ఆర్గనైజేషన్ నుంచి మేము మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇదే, మా ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఆల్ పార్టీస్కి మేము తీసుకెళ్లిన క్రమంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదు, బీజేపీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ మొన్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారితో మేము మాట్లాడినప్పుడు మా ఎజెండా ఏదైతే ఉందో తన ఎన్నికల మేనిఫెస్టోలో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. తద్వారా వారు మాకు సహకరించారు కాబట్టి మేము వారికి నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా మా ప్రధాన సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తారన్న ఆశతో మేము ఈరోజు మా మెమరాండం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మా మెమరాండంలో ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణలో చేతివృత్తులు చేసుకునే వాళ్ళు అణగారిన బీసీలు సుమారుగా మన ప్రభుత్వం గుర్తించినటువంటి 129 కులాల్లో 4-5 కులాలు మినహాయిస్తే మిగిలిన కులాలన్నీ కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో పూర్తిగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్న కారణంగా మేము వీళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయమని మేము అడగడం జరిగింది. గతంలో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా పొందుపరచడం జరిగింది. ఆ డిక్లరేషన్ కూడా మేము ఇందులో పెట్టడం జరిగింది. ఇదిగోండి, వారు స్వహస్తాలతో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు. దీనికి ఖర్గే గారు వచ్చి తన గాంధీ భవన్లో ఇచ్చేశారు. ఇదిగోండి కామారెడ్డి డిక్లరేషన్. ఈ జీవో పేపర్లు కూడా మేము దీనికి అటాచ్ చేసాం. అంతా కూడా పర్ఫెక్ట్గా ఇందులో ఉంది. 6 గ్యారంటీలు 100 డేస్లో అంటున్నారు కదా, 7వ గ్యారంటీగా అనగారిన ఈ సామాజిక వర్గాలకి ఫెడరేషన్స్ని కల్పించండి మహానుభావాన్ని మేము అడుగుతున్నాం. సుమారుగా 11 ఫెడరేషన్లు, వీటితో పాటు అనేక సామాజిక వర్గాలని ఇందులో వాళ్ళ ఫెడరేషన్లు కానీ కార్పొరేషన్లు కానీ మీరు ఎలా అనుకుంటే అలా ఏర్పాటు చేయండి, తక్షణమే ఏర్పాటు చేయండి, ఈ 100 రోజుల్లోనే ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓ పక్కన మీకు మేము అండగా ఉంటాం, బీసీల కోసమే మేము ఆలోచిస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ బీసీలకి అన్ని రకాలుగా కూడా అన్యాయమే జరిగింది. చట్టసభల్లో కనీసం స్థానిక సంస్థల్లో మీరు చూసుకోండి, ఎక్కడ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు కౌన్సిలర్, గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లో కార్పొరేటర్లో చూసుకున్నా కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు ఉంటే అది కుదించేశారు, 27కి ఇది పరిమితం చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, మేము 33% నుంచి 42% వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అంటూ ఉంది. రాబోయే 6 నెలల్లో స్థానిక సంస్థలకి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మరి మీ రిజర్వేషన్లో మరి వర్గీకరణ మేము చేస్తామని మీరు చెప్పారు కాబట్టి వెంటనే వర్గీకరణ చెయ్యండి. వర్గీకరణ చేయకపోతే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. బీసీలు అనగానే ఈ వర్గాలకి కనీసం న్యాయం జరగాలి అంటే ఏబిసిడి వర్గీకరణ కింద జరగాలి. అలాగే మరి బీసీ కమిషన్లో కూడా ఏబిసిడిగా వర్గీకరణ చేస్తూ మీరు జీవోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరో క్రమంలో మనం చూసినట్లయితే బడ్జెట్లో మీరు చూసినట్లయితే గడిచిన 10 ఏళ్ల కాలంలో సుమారుగా మనం చూస్తే 2.5-3 లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ వెళ్ళింది. ఎక్కడో కూడా బీసీలకి 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల దాకా బడ్జెట్ కేటాయించిన పాపాన పోల, ఖర్చు పెట్టిన పాపాన కోల. మరి ఆ రకంగా చూసుకుంటే నాయ బ్రాహ్మణులకి, రజకులకి 250 కోట్ల ఫెడరేషన్కి ఇస్తే అన్నీ కూడా మోసపూరిత మాటలతో మభ్యపెట్టారు. దయచేసి ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి, దానికి బడ్జెట్ కేటాయించాలి, అలాగే పాలక మండలి ఏర్పాటు చేయాలి, దానికి చైర్మన్ నియమించాలి. ఫెడరేషన్ లేని కులాలు వాళ్ళ యొక్క మౌన ఘోష మరి మీరు విని వాళ్ళకు కూడా మీరు ఆరేకట్టుక, దూదేకుల, గంగపుత్ర తదితర సామాజిక వర్గాలకి ఫెడరేషన్లో భాగస్వామ్యం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక దయచేసి లోపల ఎలా రిసీవ్ చేసుకున్నారు? అదేనమ్మా బాధాకరమైన విషయం ఏంటంటే మా బోర్డులో రాష్ట్ర స్థాయి నాయకత్వం అనేక పార్టీలతో మేము ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడి అధికారుల దగ్గరికి పోయి వస్తే వాళ్ళు మాకు ఏ విషయం మీద వచ్చారు అని చెప్పేసి మాకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చేవారు. కనీసం ఇంత సీరియస్ ఇష్యూని మేము ప్రజావాణి దగ్గర తీసుకుపోతే లోపల 4th క్లాస్ ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో మేము చెప్పేది వాళ్ళు వినే సమయం కూడా అక్కడ లేదు. తర్వాత మాకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇమ్మంటే ఎక్నాలజ్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి జనాలను పిచ్చోళ్ళని చూస్తున్నారే.
సుమారుగా చూస్తున్నారు కదా మీరు, ఇదంతా ఈ ప్రాంగణం అంతా పబ్లిక్తో నిండిపోయింది. మరి ఈ కాగితం ఇస్తే ఇచ్చిన కాగితాన్ని రేపొద్దున మేము ఇచ్చామని చెప్పుకోవడానికి మా దగ్గర గ్యారంటీ లేదే. ఈ కాగితం ఇక్కడ ఇచ్చి పడేస్తే ఊహించుకోవాలా, గాల్లో ఊహించుకోవాలా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది మంచి విధానం కాదు. ఇది మనం అందరం కలిసి ఒక పద్ధతి పెట్టుకున్నాం, ప్రజావాణిలో ఇస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని. కరెక్టే, ఇచ్చాం, పరిష్కారం అయితే లేదో భగవంతుడు తెలవాలి. మరి మేము ఫాలోఅప్ చేయాలంటే మా దగ్గర ఎక్నాలజ్మెంట్ లేదు. ఎక్నాలజ్మెంట్ అడిగితే కనీసం చెప్పే నాదుడే లేడు లోపల. ఇంతవరకు కలెక్టర్ కూడా లోపల లేదు. ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఎవరో ఉన్నట్టున్నారు. ఆయన అడిగితే మీకు ఇస్తామని చెప్పేసి నీళ్ళు నములుతూ ఉన్నాడు. మేము కలెక్టరేట్లో ఇచ్చినప్పుడే వాళ్ళ బీసీ కార్పొరేషన్ ఈడీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కానీ మాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చేవారు. ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో మేము ఒక అర్జీ ఇస్తే మేము ఇచ్చినట్టుగా రేపొద్దున మేము దీన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి మాకు ఏ రకమైనటువంటి ఆధారం లేకపోతే ఇది ఒక మోసపూరిత కార్యక్రమం కాదా? కాబట్టి దయచేసి ఈ విధానాన్ని ఖండిస్తున్నా. తమరి ద్వారా, ప్రభుత్వం ద్వారా నేను అడిగేది ఏంటంటే, అయ్యా ఎక్కడైనా కొన్ని జిల్లాల నుంచి గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణాలు చేసుకుంటూ మన దగ్గరకు వచ్చి మన యొక్క సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తే తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసుకునే అవకాశం లేకుండా, ఎక్నాలజ్మెంట్ ఇవ్వకుండా చాలా వికటాటం చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎక్కడైనా ఈ విధానాన్ని సరిచేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏ సమస్య మీద ప్రజావానికి వచ్చారు? మేడం మాది కరీంనగర్ మేడం. నా పేరు గాలి రాజు. అయితే మా తాతగారికి 1956లో గవర్నమెంట్ గాలి చంద్రయ్య పేరు మీద పట్టా ఇచ్చింది మేడం. 2013లో మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఎల్ఆర్ఎస్కు డబ్బులు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టుకున్నాం మేడం. బిల్డింగ్ కట్టుకొని దాంట్లో నివసిస్తుండగా గంగుల కమలాకర్ గారు, మాజీ మినిస్టర్ గారు, దాంట్లో నుండి తీగల వంతెన కొరకు, మానే రివర్ ఫండ్ కొరకు అని చెప్పేసి 100 ఫీట్ల రోడ్ వేసినారు మేడం. 100 ఫీట్ల రోడ్ వేస్తే ఆ బిల్డింగ్ కూలగొట్టేసి దాని మీదకి వెళ్ళి దౌర్జన్యంగా రోడ్ వేసిండ్రు. మమ్మల్ని మభ్యపెట్టి మాకు వేరే ప్లేస్ ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు చాలాసార్లు మేము చాలాసార్లు పోయి తనకు కలిసినాం. కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇస్తుంటే వాళ్ళు ఒకసారి గ్రామ సభ కూడా పెట్టి మాకు వేరే ప్లేస్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు తింపుతున్నారు మేడం. మాకు న్యాయం జరగాలి. అది 7 కోట్ల రూపాయల ప్రాపర్టీ మేడం. మెయిన్ రోడ్ బిట్టు దాన్ని కూలగొట్టేసి పెద్ద రోడ్ వేసింది మేడం. అవసరం లేని రోడ్డు వేసి మాకు దళితులమైన మాకు అన్యాయం చేసింది మేడం. దయచేసి వేరే కులం వాళ్ళ అయితే ఇవ్వకపోతుండే దళితులమని చెప్పేసి ఒకే కారణం మీద దౌర్జన్యంగా తీసేసింది మేడం. మభ్యపెట్టి భుజం మీద చెయ్యేసి రాజు మీకు వేరే ప్లేస్ ఇస్తామని మభ్యపెట్టి ఇచ్చారు మేడం. దయచేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ పెట్టిన స్కీమ్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశపడి వచ్చినాం మేడం. రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేడం. దయచేసి మీడియా ద్వారా కూడా మాకు కొంచెం న్యాయం చేసి సాయం చేయండి. ఫాదర్ పేరు టీడీ ముత్తుస్వామి పిల్లే లేటు. ఆయన సెకండ్ వరల్డ్ వార్ ఎక్స్-సర్వీస్ మెన్. ఆయనకు డిఫెన్స్ కోటాలో మాకు ల్యాండ్ అసైన్డ్ అయింది. 10 acres అసైన్డ్ అయింది. అప్పుడు మేడ్చల్ తాలూకు వాళ్ళు 64లో మాకు అసైన్ చేశారు. మాకు పాస్బుక్ ఇష్యూ చేశారు. పాస్బుక్ ట్యాక్స్ కట్టినాం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారుతూ కొద్దిగా ఏమైందంటే మాకు లాస్ట్లో కేసీఆర్ గారు ధర్నీలో పెట్టినారు పాస్బుక్ ఇష్యూ చేస్తామని. ఇప్పుడు వరకు మాకు ధర్నీలో పెట్టిన అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ ఎందుకు చేస్తున్నారు? కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓని అడిగితే వాళ్ళు అంటున్నారు మీ ల్యాండ్ ప్రొహిబిటెడ్లో పోయిందని. ప్రొహిబిటెడ్లో పోయింది, ఊడాకి పోయింది అంటున్నారు. ఊడాకి ఎట్లా పోయిందండి? మాకు ఏం నోటీసులు లేవు. ఏ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు లేవు. అయినా రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పెట్టినాను, గవర్నర్ ఆఫీస్ నుంచి పెట్టినాను, సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినాను, కేసీఆర్ గారిని పెట్టినాను, మళ్ళీ లాస్ట్కి రాజశేఖర్ రెడ్డి 2006లో కూడా పెట్టినాను నేను అప్లికేషన్. మాకు ధర్నీలో కలెక్టర్ గారు ఇచ్చిన ఇది కూడా ఉంది. మాకు సర్వే నెంబర్ ధర్నీలో వచ్చింది. మాకు పే చేయమంటున్నారు, పే చేసినాం, అన్నీ అయింది. అయినా మా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారు. మాకు ఒకటే ఒక రిక్వెస్ట్, మా భూమి మాకు ఇవ్వండి. 50 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు మా భూమి మాకు రావట్లేదు. మాకు ఏ బెనిఫిట్ లేదు. మాకు రైతు బంధువులు అన్నీ పోతున్నాయి. మీరు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంఆర్ఓ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్స్కి మా అప్లికేషన్ తొందరగా ప్రాసెస్ చేయమని, మాకు పాస్బుక్ ఇవ్వమని. అంతే మేడం. చూపించండి, ఇవి చూపించండి, ఇది తీసుకోండి. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, 2001లో వచ్చింది. ఇది మా ఫాదర్ ఐడి కార్డు. రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రజా దర్బార్లో 2006లో పెట్టుకున్నాను. ఇది కలెక్టర్ గారి నుంచి వచ్చింది లెటర్లు.